రాజమండ్రి ధోబీ ఘాట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 18 బోట్లను గుర్తించి సీజ్ చేశారు. బోట్స్మెన్ సొసైటీ వారికి కేటాయించిన ప్రదేశాల్లో నిబంధనలకు విరుద్ధంగా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి, గ్రామన్ బ్రిడ్జి సమీపంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని తెలిపారు. దీంతో బోట్స్మెన్ సొసైటీ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ఈ రోజు ఉదయం 4 గంటల సమయంలో మాకు సమాచారం అంటే రెండు బ్రిడ్జిల మధ్య రైల్వే కమ్ బ్రిడ్జిను తర్వాత సెవెన్ లాక్ బ్రిడ్జి దగ్గర ఇసుక తోలుతున్నారు. ఇల్లీగల్గా అని చెప్పడం అంటే అనుమతి లేని చోట తోలుతారు. సమాచారం రావడంతోనే ఏడి మైనింగ్ను అలాగే మన ఇరిగేషన్ టీను అలాగే డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అందరూ కూడా ఉమ్మడిగా జాయింట్గా వచ్చి 7 బోట్లను మొత్తం 18 బోట్లను కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళకు తెలిసే చేస్తున్నారు. ప్రతిరోజు వాళ్ళు చెప్పడం ఏంటంటే 3:30-4 ఆ ప్రాంతంలో వచ్చి 10 గంటల వరకు మేము తీసుకుంటున్నాము. వాళ్ళకి కేటాయించిన యొక్క ప్లేస్లో అక్కడ నీళ్ళు ఎక్కువగా రావడం చేత మేము అక్కడ తీసుకోలేకపోయాము. కాబట్టి ఇక్కడ వచ్చి తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. అది వాళ్ళకి తెలిసే వాళ్ళకు మేము చాలాసార్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్లో కూడా ఈ విధంగా తోలకూడదు, మీకు ఎక్కడైతే కోఆర్డినేట్స్ ఇచ్చామో ఆ పరిధిలోనే తీయాలని కూడా చెప్పాము. వాళ్ళకి తెలిసి కూడా ఆ పని అక్రమంగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళ పేరు వాళ్ళ మీద